కడుపు నిండినప్పుడు కూడా మీకు ఆకలిగా అనిపిస్తుందా? అయితే జాగ్రత్త. సమయానికి చికిత్స పొందటం చాలా ముఖ్యం. మీకు కూడా ఇలాంటి అలవాటు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఎందుకంటే సకాలంలో చికిత్స చేయకపోతే ఇది చాలా తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది. బింజ్ ఈటింగ్ డిజార్డర్ అంటే ఏమిటి? అది ఎలాంటి తీవ్రమైన వ్యాధులను కలిగిస్తుందో చూద్దాం. చాలా మంది వారాంతంలో ఏదైనా సరే ప్రత్యేక సందర్భంలో ఎక్కువ తింటారు. మీ కడుపు నిండినప్పటికీ మీకు ఆకలిగా అనిపిస్తే జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అవసరానికి మించి తినడం, కేవలం అన్ని వేళలా తినడం తీవ్రమైన వ్యాధికి సంకేతం. దీనిని బింజ్ ఈటింగ్ డిజార్డర్ అని కూడా అంటారు. ఇది మానసిక అలవాటు. ఇది సమయానికి చికిత్స పొందడం చాలా ముఖ్యం. మీకు కూడా ఇలాంటి అలవాటు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. చాలా మంది వారాంతరాల్లో లేదా ఏదైనా ప్రత్యేక సందర్భంలో ఎక్కువ తింటారు. అయితే ఇది అతిగా తినే రుగ్మత కిందకు రాదు. ఇలా నిరంతరం జరుగుతుంటే ఆందోళన చెందవలసిన విషయమే. అతిగా తినే రుగ్మతకు గురైన తరువాత తినడం నియంత్రించడం అంత సులభం కాదు. ఆహారం తిన్న కొద్దిసేపటికే ఏదో తినాలని అనిపించడం మొదలవుతుంది. అతిగా తినే రుగ్మత లక్షణాలేంటో చూసేద్దాం. అతిగా తినే అలవాటు ఉన్న వ్యక్తి అధిక బరువు లేదా ఊబకాయం సాధారణ లక్షణాలను కలిగి ఉండొచ్చు. నిర్ణీత సమయంలో అంటే దాదాపు 2 గంటల్లోపు ఎక్కువ ఆహారం తీసుకోవడం, తినాలనే కోరికపై నియంత్రణ లేకపోవడం, తినే సమయంలో ఏం జరుగుతుందోననే విషయం పట్టించుకోకపోవడం, కడుపు నిండుగా ఉన్నా తినడం, అతిగా తిన్న తరువాత వాంతులు విరోచనాలు అవుతాయి. అతిగా తినే అలవాటుకు గురైన వ్యక్తి గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఊబకాయం, అధిక కొవ్వు కారణంగా స్ట్రోక్, గుండెపోటు ప్రమాదం ఉంది. అతిగా తినడం వల్ల వచ్చే సమస్యలు మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. డిప్రెషన్, ఒత్తిడి, అనేక మానసిక సమస్యలు వస్తాయి. అతిగా తినే రుగ్మత కారణంగా ఎముకలు బలహీనంగా మారవచ్చు. బోలు ఎముకల వ్యాధి ప్రమాదం పెరుగుతుంది.